సో ఈ రోజు ఏంటంటే మనం ఒక గుడికి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అంటే అర్ధగిరి. అర్ధగిరి అంటే దాని హిస్టరీ ఏంది అంతా ఇప్పుడు మా దీపక్ గారు చెప్తాడు. నాకు తెలుసురా, నేను చదివేసా. పేరు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇప్పుడుది కాదు, త్రేతాయుగం అనమాట. త్రేతాయుగంలో త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి రామాయణం జరిగింది ఆ యుగం. ఓకేనా? కరెక్టేనా? అచ్చన్నా సఫారీస్ ఇస్తాను కదా, సఫారీస్ అన్నా నేను సఫారీ కాదు. ఓకే ఓకే. సో ఏంటంటే ఆ ఆంజనేయ స్వామి ఉంటాడు కదా, ఆంజనేయ స్వామి కొండ వేస్తాడు కదా లక్ష్మణుడికి. కొండ పేరు చెప్పు, వదిలేస్తాయి. కొండ పేరు చెప్పు. కొండ పేరు ఏదో మెడిసిన్ కొండ, అది ఆకు సంజీవిని. సరే, కొండ సంజీవిని పర్వతం పేరు సంజీవి. ఓకే. ఆ పర్వతం తెచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఒక చోట అది రెండుగా విరిగి పడుతుంది. ఒక అర్థం అది పడిన కొండే అర్ధగిరి. రెండుగా కాదు, ఒక పార్ట్. ఓకే, ఒక పార్ట్ పడుతుంది, అదే అర్ధగిరి. అందుకే అర్ధగిరిలో ఒక చిన్న పాండ్ ఉంటుందంట. ఇప్పటికి కూడా ఆ పాండ్ లో వచ్చి నీళ్ళంతా తీసుకెళ్తారు, ఎందుకంటే మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటుంది అనేసి. అక్కడ ఉండే మట్టిలో కూడా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ కొండలో ఏంటంటే ఫుల్ మూలికలు రూట్స్ ఉంటాయి కదా, వేరులో అంతా ఆ మూలికలు తాకి వస్తుందంట. ఆ మట్టి తీసుకున్నా కూడా ఎక్కువ మెడిసినల్ వాల్యూస్. అక్కడ వచ్చే వాటర్ కూడా మెడిసినల్ వాల్యూ, అందుకే ఇప్పటికి కూడా అక్కడ వాటర్ తీసుకెళ్తారు. ఈ కొండలో నేనైతే మట్టి తీసుకుని బాడీ నువ్వు మాకు కొండ నువ్వు మొత్తానికి పూసుకోవాలా. అప్పుడే పెళ్ళి అవుతుంది. మెడిసిన్ వాల్యూస్ కి పెళ్లికి గ్లో వస్తుంది. స్కిన్ డిసీజెస్ అంతా తగ్గుతుంది, గ్లో మొత్తానికి చూసుకోకుండా. మొత్తానికంటే అన్ని రకంగాను నా ఫేస్ కి బాగా పడుతుంది, బాడీ బాగా హీల్ అవుతుంది. ఓకేనా? సో ఈ రోజు మనం ఆ కొండకి వెళ్తున్నాం అండి. అర్ధగిరి అరగొండ. అరగొండ, కరెక్ట్, అరగొండ. సో ఇప్పుడు మనం ఆ కొండకి వెళ్ళి అక్కడ ఎట్టుంటుంది, దేవుడు ఎలా వాడికి బండి తోలినప్పుడు వచ్చి జుట్టు వాడికి ఏమైనా రెమెడీ చెప్పండి. కిరణ్ అగ్నిగోత్రం, అందుకే లైట్ మాడిపోయినట్టు. నల్ల బాలు, నల్ల తాచు లెక్క. కిరణ్ అన్నాడు ఉండేది. ఏమనుకున్నావు నువ్వు? వాళ్ళ కాదునా, నువ్వు ఆయన గుడికి వచ్చి ఆయన్నే బెదిరిస్తావు. నువ్వు అదే ఐదుడు పక్క నుంచి వస్తాడు ఇప్పుడు ఉర్రట్టు. ఏంది ఉర్రా? లేదు ఈను అడుక్కుంటే ఇప్పుడు 500 వచ్చే లోపల వాడలు పరిగెత్తారంతా. కోతలకి సగం పెట్టారు. ఎట్టున్నా దర్శనం బాగైంది కదా అర్ధగిరి. దేవుడు బాగుంటాడు ఎప్పుడు, మనం బాగుండాలి కదా. దేవుడి వల్ల మనం బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉండే వాటర్ తీసుకెళ్తే మంచిది అంట, అందుకనేసి వాటర్ బాటిల్ కొని మరీ ఖాళీ చేసి మరీ తీసుకోబోతున్నాం. అది కూలింగ్ ఎంత ఉందంటే లోపల అందరూ అలసిపోయి సొలసిపోయి ఇద్దరు హాస్పిటల్కి కొత్త రెస్టారెంట్ మొత్తానికి F&F. సో ఫైనల్ గా గుడికి పోయేసి ఇంటికి కూడా వెళ్తున్నాం. ఇంకా బాయ్ బాయ్ చెప్పరా. ఇదే బిర్యానీ వాళ్ళ నా బాయ్ చెప్పిన, నా బాయ్ సప్లై చేసే వాటర్ క్యాన్ అని చెప్పు. ఓకే బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయ్స్. టాటా.